హలో అండి అందరికీ. ఎప్పుడు ఉల్లిపాయతోనే కాకుండా ఇలా క్యాబేజీతో కూడా క్రిస్పీ పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు క్యాబేజీ తురుమునైతే తీసుకున్నానండి. ఫ్రెష్గా కడుక్కోండి. మంచిగా కడుక్కున్న తర్వాత కొన్ని ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వాటిలోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా గట్టిగా పిండుకోండి. గట్టిగా పిసుకోండి. పిసుకుంటే కొంచెం అయితే వాటర్ వస్తాయండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ క్యాబేజీ అండ్ కొద్దిగా ఉల్లిపాయ వేసాం కదా, వాటితోటి వాటర్ అయితే వస్తుంది. దానికైతే 1/4 కప్ అయితే శనగపిండి తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అయితే కారం అయితే వేయలేదండి, పచ్చిమిర్చి దంచుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం బియ్యపిండి అయితే తీసుకున్నాను. బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొద్దిగా ఉప్పు, ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అయితే వీటన్నిటిని అయితే కలుపుకోండి. చూడండి, వాటర్ అయితే వేస్తలేను నేను. వాటర్ వేయకుండానే అందులో వచ్చిన వాటర్ తోటే మొత్తం పిండి అంతా కలుపుకోవాలి. క్రిస్పీ పకోడీ కదండి, వాటర్ అయితే వేయకూడదు. ఒకవేళ మెత్తని పకోడీ అయితే అందులో వాటర్ వేయాలి, కానీ క్రిస్పీ పకోడీ కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, వాటర్ వేయకుండానే పిండి మొత్తం అయితే ఎలా కలిసిపోయిందో. ఇలా రావడానికి ముందే మనం క్యాబేజీ అండ్ ఆనియన్స్ వేస్తాం కదా, అప్పుడే వాటర్ అంతా బయటకు వచ్చే వరకు గట్టిగా పిసుకోవాలి. అప్పుడైతేనే అలా వాటర్ బయటకు వస్తుంది. ఇలా పిండి అయితే మంచిగా ఒక ముద్దలాగా తయారైపోతుంది. ఇప్పుడైతే పిండి కలుపుకున్నాం కదా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఒక కడాయిలో ఆయిల్ అయితే హీట్ కానివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అంతే అండి, చిన్న చిన్న పకోడీలా వీటిని అయితే వేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా వర్షం పడుతుంటే ఇవి చేసుకొని టీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఉల్లిపాయతో చేసుకున్నట్టే ఉంటాయి. ఇంకా అంతకంటే చాలా రుచిగా ఉంటాయి. క్యాబేజీ తినని వారు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. అంతే అండి. ఇవి ఉడికినాయని ఎలా తెలిసిపోతుందంటే, మీద నురగ ఉంది కదా, అదైతే తగ్గిపోతుంది. నురగ తగ్గిపోయిందంటే పకోడీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి. మెల్లగా నిదానంగానైతే అటు ఇటు తిప్పుతూ కలుపుకోండి. ఇప్పుడే కలుపుకుంటే పిండి ఉంటుంది కదా, ఇప్పుడే వేసాం కదా, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పైన మాడిపోతుంది కానీ లోపల ఉడకదు. అలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా కానీ అలా చేసుకుంటేనే మంచిగా లోపలి వరకు కుక్ అయిపోతాయి. అంతే అండి. చూడండి, పకోడీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటాయండి క్యాబేజీ పకోడీ. ప్లీజ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మీరైతే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక్క లైకు యూట్యూబ్ ఇంకా ఈ వీడియోని చాలామందికి ప్రిఫర్ చేస్తుందన్నమాట. అందుకే లైక్ ఇవ్వాలని అడుగుతున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అంతే అండి, పకోడీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నాయి. చూడండి, నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, రెడ్ కలర్లో బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి. అంతే అండి, చాలా సింపుల్ అండి. సింపుల్ ప్రాసెస్. కేవలం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతాయండి. నేనైతే 10 మినిట్స్ 5 మినిట్స్ అయితే అని చెప్పాను. హాఫ్ అన్ అవర్ అయితే తొందర అయిపోతాయి. క్యాబేజీ పకోడా ఓన్లీ మనం క్యాబేజీలోని వాటర్ అండ్ ఉల్లిపాయలు ఇట్లా వాటర్ వచ్చే వరకు చేయడంలోనే ఉన్నది. అంతే అండి. క్యాబేజీ స్మెల్ కూడా రాదు. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఈ రెసిపీని మీరైతే. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం వంచేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. అంతే అండి, క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో చూస్తున్న అందరికీ మీరైతే తప్పకుండా ఈ వీడియోని అయితే ఈ రెసిపీని అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో క్యాబేజీ క్రిస్పీ పకోడా. ఓకే అండి, బాయ్ బాయ్ అండి. అందరికీ లైక్ చేయండి తప్పకుండా. ఓకే.